అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పాఠశాలలో ఉన్నటువంటి 7వ తరగతి పిల్లలు ఒక చిన్న నాటిక ద్వారా ఈమాందారీ కా ఫల్ అనేటువంటి హిందీ పాఠంలో ఉన్నటువంటి ఒక చిన్న నాటికను తీసుకొని ప్రదర్శన చేయబోతున్నారు. ముందుగా దీన్ని తెలుగులో ప్రదర్శన చేయడం నేర్చుకుంటారు. తర్వాత హిందీలో కూడా ప్రదర్శన చేయడానికి ప్రయత్నం అనేది చేస్తారు. 7th క్లాస్ పిల్లలు కట్టెలు కొట్టే వ్యక్తిగా అనోక్ కుమార్, వృక్షాలుగా లక్ష్మణరావు, వర్షిత్, శుభం, అలాగే మా నదీ దేవతగా నిఖిలానందిని ఈ నాటికలో ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అలాగే ఈ నాటికకి సంబంధించి గొడ్డలు, ఇనుప గొడ్డలి, తర్వాత బంగారం గొడ్డలి, వెండి గొడ్డలి తయారు చేసినటువంటి మా పాఠశాల పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ సాత్విక్, సుఖాంత్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ సపోర్ట్తో ఈ నాటకం అనేది ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ఓకేనండి. మరి ఇప్పుడు నాటకం అనేది మొదలవుతుంది. భగవంతుడా, ఈ రోజైనా నాకు ఈ చెట్లను కొట్టి కర్రల్ని సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించుకోవాలి. అయ్యో, నా గడ్డలు పడిపోయింది. నదిలో నువ్వు వచ్చి నా గొడ్డలు రక్షించాలి. అయ్యో, ఇప్పుడు అక్కడ కట్టెలు కొట్టే వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు. తన యొక్క గొడ్డలి పడిపోయిందని ఏడుస్తూ ఉన్నాడు. నదీ తల్లితో మొరపెట్టుకుంటుంటే మరి నదీ తల్లి కరుణించి ప్రత్యక్షమవుతూ ఉంది. నా గొడ్డలి పడిపోతున్నాను. నువ్వేం చేసావు? చెట్లు నడుపుతుంటే చెట్లు నాటడం తప్పు కదా. సరే నాటం. సరే చాను, నీ గొడ్డలి నేను తిరిగి వస్తాను. నదీ దేవత కట్టెలు కొట్టేవాడి యొక్క నిజాయితీని పరీక్షించాలని అనుకుంటుంది. క్షమించమ్మా, ఇది బంగారు గొడ్డలిలా ఉంది. సరే, మరొకసారి వెళ్ళి చూస్తాను. క్షమించమ్మా, ఇది కూడా నాది కాదు, 2 గొడ్డలిలా ఉంది. సరే, మరొకసారి వెళ్ళి చూస్తాను. ఇదేనమ్మా నా గొడ్డలి. చాలా ధన్యవాదములు. నీ నిజాయితీని చూసి నేను మెచ్చుకున్నాను. బంగారం గొడ్డలి, వెండి గొడ్డలి ఇచ్చినా నువ్వు తీసుకోలేదు. అంత నిజాయితీగా ఉన్నావు. నన్ను నువ్వు సంతోష పెట్టావు నిజాయితీ. కాబట్టి నీకు ఒక బహుమానం తెస్తాను. ఈ బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి తీసుకో, కానీ నాకు ఒక మాట ఇవ్వు. చెట్లని నాటను, ఇంకా చెట్లని ఉరిస్తానని నాకు మాట ఇవ్వు. సరేనమ్మా, నరకను ఇంకా నాటెడతాను. సరే, తథాస్తు. అమ్మ వృక్ష దేవత, నన్ను క్షమించమ్మా. నేను నన్ను చాలా తప్పు చేశాను. క్షమించు. ఇక నుంచి నేను చెట్లు నరకను నిజాయితీగా ఉంటాను. నన్ను క్షమించమ్మా. ईमानदारी का फल मीठा होता है అని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది. ఓకేనండి. ఈ విధంగా మనకి 7th క్లాస్ పిల్లలు తమ యొక్క చిన్న నాటిక ద్వారా నిజాయితీగా ఉంటే ఫలితం ఎలా ఉంటుంది,
అలాగే దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేయడం కూడా జరిగింది. చెట్లను నరకూడదు అనేటువంటి కాన్సెప్ట్ కూడా దీన్ని జోడించి పిల్లల చేత చిన్న అభినయం అనేది చేయించడం జరిగిందండి. వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు. నటించినందుకు పిల్లలకు కూడా ధన్యవాదాలు. త్వరలో ఈ నాటికను హిందీలో కూడా ప్రదర్శించడానికి మేము ప్రయత్నం చేస్తాం.